హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను జ్యువెలరీ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. చెప్పాలంటే పెళ్ళైన ప్రతి ఒక్కరికి కూడా బ్లాక్ బీడ్స్ అంటే చాలా చాలా ఇష్టం కాదు. సో నాకు కూడా పర్సనల్గా అయితే చాలా ఇష్టం అండి. సో ఆ ఇష్టంతో నేను బ్లాక్ బీడ్స్లో సింపుల్గా మేక్ చేస్తూ ఉంటాను, కొన్ని హెవీగా కూడా మేక్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు వచ్చేసి కొంచెం హెవీగా మేక్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా వాచ్ చేసి మీరు కూడా అయితే ట్రై చేయండి. సో లేట్ ఎందుకు, ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి. ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి. బ్లాక్ బీడ్స్ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి నార్మల్ బీడ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వైట్ కలర్ గ్లాస్ బీడ్స్ అండి, షైన్ అవుతూ ఉంటాయి. స్మాల్ సైజ్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పెండెంట్ లాగా యూస్ చేయడానికి తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ బ్రౌచర్ టైప్ అనమాట. సో మనం ఎలా అయినా వేసుకోవచ్చు, దీన్ని పెండెంట్ లాగా వేసుకోవచ్చు, లేదా సైడ్ బ్రౌచర్ లాగా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డోరీకి అయితే ఇది తీసుకున్నాను, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో. సో ఫస్ట్ వచ్చేసి మనం నైలాన్ థ్రెడ్కి అయితే నీడిల్ని అయితే ఎక్కించేసుకోవాలండి. సో ఇలా నీడిల్ని అయితే ఎక్కించుకున్నాను. ఎక్కించుకున్న తర్వాత వచ్చేసి ఒక సైడ్ అయితే నేను ఈ డోరీకి అయితే నాట్ వేసేస్తున్నాను. సో ఇట్లా ఒక ఎడ్జ్లో, అంటే నేను 3 లైన్స్ మేక్ చేయాలనుకుంటున్నాను బ్లాక్ బీడ్స్. సో ఒక సైడ్ ఎడ్జ్లో అయితే నేను ఈ డోరీకి అయితే నాట్ వేసేసి చూపిస్తాను. ఇలా గట్టిగా నాట్ వేసుకున్న తర్వాత వచ్చేసి నేను ఈ వైట్ కలర్ గ్లాస్ బీడ్స్ ఒక 3 అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా ఒక 3 ఎక్కించుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బీడ్ ఒకటి పెట్టుకుంటున్నాను. సో ఇలా మళ్ళీ ఒక 3 అయితే గ్లాస్ బీడ్స్ ఎక్కించుకుంటున్నాను. మళ్ళీ ఒక బ్లాక్ బీడ్, మళ్ళీ ఒక 3 ఎక్కించుకుంటున్నాను. మన ఇష్టము 3 కానీ 5 కానీ పెట్టుకోవచ్చు మధ్యలో బీడ్స్. నేనైతే 3 పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఒక బ్లాక్ బీడ్, మళ్ళీ 3 గ్లాస్ బీడ్స్ ఎక్కించుకుంటున్నాను. ఇవి గ్లాస్ బీడ్స్ అనే కాదండి, మధ్యలో వేరే కలర్ బీడ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ పెండెంట్కి తగ్గట్టు ఇవి బాగుంటాయని ఇవి చూస్ చేసుకున్నాను. సో ఇలా మనం ఎంత లెంత్ మేక్ చేయాలనుకుంటున్నామో అంతవరకు ఇలా అయితే ఎక్కించుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీన్ని మిడిల్కి అయితే ప్లేస్ చేసుకుంటున్నానండి. ఈ డోరీలో మిడిల్కి అయితే ఇలా ప్లేస్ చేసి ఇక్కడ నాట్ అనేది వేసేసుకుంటాను. ఈ నాట్ కూడా మనం ఏంటంటే ఒక 3-4 టైమ్స్ వేసుకుంటే గట్టిగా ఉంటుందండి. నైలాన్ థ్రెడ్ కాబట్టి లూజ్ అవ్వకుండా గట్టిగా నాట్ అయితే వేసేసాను. ఇక్కడ కొంచెం థ్రెడ్ ఉంచుకొని కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి నేను ఇటు సైడ్ సేమ్ మనం ఎక్కడైతే వేసుకున్నామో అటువైపే నేను ఇంకొక దాంట్లో నుంచి అయితే ఇక్కడ ఎక్కించేసుకుని ఇక్కడ కూడా నాట్ వేసేసి స్టార్ట్ చేస్తాను. ఇది కూడా సేమ్ అంతే, ఒక 2-3 టైమ్స్ అయితే గట్టిగా నాట్ వేసేస్తాను. సో నాట్ వేయటం అయిపోయిన తర్వాత ఈ వైట్ కలర్ గ్లాస్ బీడ్స్ అనేవి ఒక 5 పెట్టుకుంటున్నానండి. ఇటు సైడ్ కూడా ఒక 5 అయితే ఎక్కించుకుంటున్నాను. యూజువల్గా 3 పెట్టుకుంటున్నాను, బట్ ఏంటంటే ఇది కొంచెం డౌన్ అవుతుంది కాబట్టి ఒక 5 బీడ్స్ అయితే పెట్టుకుని తర్వాత బ్లాక్ బీడ్ అనేది ఎక్కిస్తున్నాను. సో ఇలా బ్లాక్ బీడ్ ఎక్కించిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే సేమ్ 3 అనమాట, 3 వైట్ కలర్ బీడ్స్ అండ్ బ్లాక్ కలర్ ఒకటి, అట్లా మొత్తం కూడా 20 బ్లాక్ బీడ్స్ ఎక్కించుకుంటాను సేమ్ ప్యాటర్న్లో. సో ఇప్పుడు వచ్చేసి 20 బీడ్స్ ఎక్కించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ డోరీకి అయితే మిడిల్లో అయితే నాట్ వేసుకుంటున్నానండి. ఇట్లా మిడిల్లో బీడ్స్ అన్ని దగ్గరికి లాగేసుకొని సో నాట్ అయితే వేసేస్తున్నాను.
మనకి నైలాన్ థ్రెడ్ కాబట్టి ఒక 3-4 టైమ్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇలా నాట్ వేసేసి చూపిస్తాను. నాట్ వేయటం కంప్లీట్ అయ్యాక థ్రెడ్ కట్ చేసేసుకుని మళ్ళీ అయితే థ్రెడ్ని అయితే ఎక్కిస్తున్నానండి నీడిల్కి. ఇప్పుడు వచ్చేసి ఈ డోరీకి ఇటు లాస్ట్ అయితే ఈ థ్రెడ్ని అయితే నాట్ వేసేస్తున్నానండి. నాట్ వేసేసుకుంటున్నాను. ఒక 3-4 టైమ్స్ వేసుకుంటాను. ఈ థ్రెడ్స్ అన్నీ కూడా లాస్ట్లో కట్ చేసుకొని హీట్ చేసుకోవాలండి. ఎందుకంటే నైలాన్ థ్రెడ్ కాబట్టి మనకి థ్రెడ్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అందుకోసం లాస్ట్లో టైట్గా లాగి అప్పుడైతే నాట్ వేసేసుకొని హీట్ చేసుకోవాలి. నాట్ వేసేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఈ గ్లాస్ బీడ్స్ 3 ఎక్కించుకుంటున్నానండి. సేమ్ మనం ఈ 2 లైన్స్ ఎలా అయితే మేక్ చేసుకున్నామో అదే విధంగా చేసుకోవాలి. ఒక 3 ఎక్కించుకుంటున్నాను. తర్వాత వచ్చేసి బ్లాక్ బీడ్ ఎక్కించుకుంటున్నాను. సేమ్ ప్యాటర్న్లో అనమాట. ఒక 20 బ్లాక్ బీడ్స్ వచ్చే వరకు అయితే ఎక్కించేసుకుంటాను. సో ఇలా 20 బ్లాక్ బీడ్స్ ఎక్కించినాక ఈ వైట్ గ్లాస్ బీడ్స్ అనేవి నేను ఒక 7 అయితే పెట్టుకున్నానండి. ఫస్ట్ ఇన్నర్ లైన్కి అయితే 3 పెట్టుకున్నాను. తర్వాత ఒక 5 పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ 2 యాడ్ చేసి ఒక 7 అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి ఇలా స్టెప్ వైజ్గా రావాలి కాబట్టి దానికి తగ్గట్టు మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా పెట్టుకొని నేను దీన్ని ఇక్కడైతే నాట్ అయితే వేసేస్తున్నానండి. ఇక్కడ ఈ హోల్ అయితే నాట్ వేసేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ ఇంకొక సైడ్కి మళ్ళీ నాట్ వేసుకుంటాను. ఎందుకంటే ఈ లోపల నుంచి ఇలా థ్రెడ్ లాగడం కంటే ఎట్ సైడ్ నాట్ వేసుకుంటే నీట్గా ఉంటుందని ఇలా అయితే వేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నాట్ వేసేసిన తర్వాత ఈ థ్రెడ్ అయితే కట్ చేసేసుకుంటున్నానండి. కొంచెం ఉంచుకొని కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇట్ సైడ్ అయితే సేమ్ మనం ఆపోజిట్లో అయితే ఎక్కించుకొని మళ్ళీ నాట్ వేసేస్తున్నాను. నాట్ వేసిన తర్వాత సేమ్ ప్యాటర్న్లో అంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఒక 7 గ్లాస్ బీడ్స్ ఎక్కించుకొని తర్వాత బ్లాక్ బీడు అలా ప్యాటర్న్ అయితే మొత్తం ఎక్కించేస్తాను. నాట్ వేసి చూపిస్తాను. నాట్ వేసిన తర్వాత ఒక 7 అయితే వైట్ బీడ్స్ ఎక్కించుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లాక్ బీడు, నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి ఒక 3 వైట్ బీడ్స్ అయితే ఎక్కించేసుకుంటున్నాను. ఇది లెంత్ కూడా మన ఇష్టం అండి. నేనైతే ఈ లెంత్లో పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా లెంత్ కావాలన్నా మనం మేక్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక 20 బ్లాక్ బీడ్స్ ఎక్కించేసి చూపిస్తాను మీకు. సో ఇలా 20 బీడ్స్ అయితే ఎక్కించిన తర్వాత డోరీకి ఇంకొక సైడు ఈ చివర ఎడ్జ్లో అయితే నాట్ వేసేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోతుంది. సో ఇట్లా నాట్ వేసేస్తున్నాను నేను. మనకి మధ్యలో థ్రెడ్ అనేది లూజ్గా లేకుండా చూసుకొని నాట్ అయితే వేసుకోవాలండి. టైట్గా ఒక 3-4 టైమ్స్ అయితే ఎక్కించేస్తాను నాట్. నాట్ వేసేసి చూపిస్తాను మీకు. ఇది నీడిల్ అనేది మనం కట్ చేసేసుకున్నాకైతే నాట్ వేసుకోవడం కూడా కొంచెం ఈజీ అవుతుందండి. సో ఎందుకంటే నీడిల్ అనేది లెంతీగా ఉంది కాబట్టి మనకి నాట్ వేసేటప్పుడు ఇక్కడ అడ్డుపడుతుంది అనమాట. సో అందుకని నీడిల్ తీసేసాను. నీడిల్ తీసేసి మీకు వేసి చూపిస్తున్నాను. ఇట్లా టైట్గా మనకి పక్కన లైన్స్వి థ్రెడ్స్ కూడా అన్నీ కలిపి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సో అన్ని లైన్స్ కూడా ఇట్లా థ్రెడ్స్ అనేవి ఒకసారి గట్టిగా
లాగి టైట్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నానండి. మరీ ఎడ్జ్కి అయితే కట్ చేయకూడదు. సో ఇలా కట్ చేసుకొని దీన్ని అయితే మనం హీట్ చేసుకోవాలి. అండ్ ఇట్లా క్రింది వైపు కూడా మనకి ఇలా థ్రెడ్స్ ఉన్నాయి కదా, 2 లైన్స్ అయితే థ్రెడ్స్ ఉన్నాయి. సో ఇవి కూడా కట్ చేసుకొని మనం హీట్ అయితే చేసేసుకోవాలి. సో ఇలా కొంచెం ఉంచుకొని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని వీటిని హీట్ చేసుకుందాము. సో ఇట్లా జస్ట్ మనం పైన వైపు కూడా ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనం ఈ థ్రెడ్స్ అన్నీ లాగి పెట్టేసి కట్ చేసుకొని హీట్ చేసేసుకుంటే మనకి ప్రిపేర్ అయిపోతుంది. సో నేను ఇవి కూడా కట్ చేసేసి మీకు చూపిస్తాను. సో ఇంకో సైడ్ కూడా థ్రెడ్స్ అనేవి కట్ చేసేసి హీట్ చేసేసానండి. సో మనకి చైన్ అనేది ప్రిపేర్ అయిపోయింది చూడండి. సో కొంచెం మనం హెవీగా డిఫరెంట్గా పెట్టుకోవాలన్నప్పుడు ఇలాంటి ట్రై చేయొచ్చు. ఇది చాలా తక్కువ బడ్జెట్లో చాలా హెవీ లుక్ అయితే వస్తుంది. పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు. సో పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది, ఒకసారి దగ్గరగా చూడండి. సో మనం ఏ జ్యువెలరీ అయినా సరే శారీకి తగ్గట్టు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే సింపుల్గా సింథటిక్ శారీ మీద అయితే పెట్టుకొని చూపిస్తున్నానండి. ఇదైతే చాలా హెవీ లుక్ ఉంటుంది, కొంచెం పార్టీ వేర్గా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. తక్కువ బడ్జెట్లో డిఫరెంట్గా మేక్ చేసుకోవాలి అని అంటే ఇలాంటివి అయితే వాచ్ చేసి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ బ్లాక్ బీడ్స్ చైన్ మేకింగ్ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.